రామగిరి విద్యానగర్ కాలనీలో వైభవంగా ఆషాఢమాస గోరింటాకు పండుగ నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగిరి బోయవాడ పరిధిలోని విద్యానగర్ కాలనీ మహిళలు ఆషాఢమాసం సందర్భంగా గోరింటాకు పండుగ వేడుకలను విద్యానగర్ పార్కులో ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కాలనీకి చెందిన మహిళలు అత్యంత ఉత్సాహంతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా అందరూ కలిసి ముందుగా గౌరమ్మ పూజను నిర్వహించారు. అనంతరం ప్రకృతిని పూజిస్తూ గోరింటాకు చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలందరూ తమ చేతులకు గోరింటాకులను వివిధ డిజైన్లలో అందంగా అలంకరించుకొని ఒకరికొకరు చూపించుకుంటూ పార్కు ఆవరణలో సందడి చేశారు. విద్యానగర్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో త్రివేణి మహిళలందరికీ ఘనంగా భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు అచ్చుకోని కవితా రామకృష్ణ, చకిలం సంధ్యారాణి, గాయత్రి, గోవిందమ్మ, పద్మ, రజని, లీలాదేవి, లక్ష్మి, ఉమా, పద్మ, సత్యమ్మ, భవానీ, రేణుక, నీలిమ, యాదమ్మ, విజయలక్ష్మి, రజిత, గీత, తులసి తదితరులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. ఈరోజు విద్యానగర్ మహిళలందరము కూడా ఈ గోరింటాకు పండుగ జరుపుకున్నాం. ఎంతో ప్రశస్తమైనది మన పండుగ. ప్రతి పండుగ ఎంతో అద్భుతమైన సైన్స్ దాగిన్నది. గ్రీష్మ ఋతువు తర్వాత వచ్చే వసంత ఋతువులో ఆ గోరింటాకు పండుగను జరుపుకుంటాం. అంతకుముందు ఉన్న వేడినంతా కూడా గుంజేసే ఔషధ శక్తులున్న మన గోరింటాకుని మనము ధరించి చాలా ఆరోగ్యాన్ని అందించేది ఈ గోరింటాకు పండుగ. ముఖ్యంగా గౌరీదేవి, ఇది గోరింటాకు అనేది కాదు, గౌరింటాకు అంటారు అసలు దీన్ని. గౌరీదేవి నుంచి గౌరీదేవి రక్తపు చుక్కలు నేల మీద పడ్డప్పుడు ఇది చెట్టుగా మారి అప్పుడు అది గోరింటాకు అయ్యింది. కాబట్టి ఈ రుధిరం నుంచి వచ్చిన ఈ చెట్టు చక్కగా మనకందరికీ కూడా ఎరుపుని కలకలలాడే సౌభాగ్యాన్ని అందించే గొప్ప పండుగ గోరింటాకు పండుగ. ఈరోజు విద్యానగర్ పార్క్లో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గోరింటాకు పండుగ నిర్వహించుకుంటున్నాము. మహిళలంతా ఒక చోట చేరి సందడి చేస్తూ ఈ గోరింటాకు పండుగని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ గోరింటాకు పండుగ వర్షాలు స్టార్ట్ అవుతుంటే బాడీలో ఉన్న వేడినంతా తగ్గించడం కోసం ఈ గోరింటాకు పనిచేస్తుంది. హెల్త్ సైన్స్ పరంగా కూడా ఈ గోరింటాకు తినడం వల్ల కూడా మైలలో ఉన్న వేడి, గర్భాశయంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ అలాంటి వాటికి కూడా ఇది పనిచేస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ గోరింటాకు పండుగను ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నల్గొండ మహిళలందరికీ కూడా ఈ ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ గోరింటాకు పండుగ అనేది మనము మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ. మహిళలు బతుకమ్మన్నా గోరింటాకు సంబరం అన్నా కూడా చాలా సంతోషపడతారు. విద్యానగర్లో ఉన్న అమృత్ పార్క్లో మరి మహిళలు సామూహికంగా ఈ గోరింటాకు సంబరాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గోరింటాకు అనేది ఆరోగ్యపరంగా కానీ అందానికి కూడా ఇది ఒక శుభకార్యానికి కూడా ఎన్నో రకాలుగా కూడా ఈ గోరింటాకును ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ గోరింటాకు మరి మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ. ఏ శుభకార్యమైనా ముందు పెట్టుకునేది గోరింటాకు. అది అందానికి, ఆరోగ్యానికి ఔషధంగా కూడా పనిచేస్తుందని చెప్పేసి మన పురాణాల్లో చెప్పబడింది. పురాణాల్లో ఎన్ని కథలున్నా కూడా వాటి సారాంశం ఏంటంటే ప్రకృతిని మనం ఆరాధించాలి. ప్రకృతిలో వస్తున్న ఆకులను కానీ పువ్వులను కానీ, ఇప్పుడు తంగేడి పూలు ఉన్నాయి. తంగేడి పూలు బతుకమ్మ గౌరమ్మకు ప్రతీక. అలాగనే ఇప్పుడు మన గోరింటాకు ఆకు కూడా మరి గౌరీదేవి మూల అంశంతో వచ్చిందని చెప్పేసి పురాణంలో కథలు చెప్తున్నాయి. కథలు మనకు సారాంశం అది. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఆషాఢ మాసంలో మహిళలందరూ కూడా మరి గోరింటాకు పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికి కూడా మరొక్కసారి కూడా గోరింటాకు సంబరాన్ని శుభాకాంక్షలు.